హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేష్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పుదీనా పచ్చడి. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసాయండి. 1 కప్పు పుదీనా, అరకప్పు నువ్వులు, 3 టమాటా, 7 వెల్లుల్లి రెమ్మలు, 7 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే ముందుగా రెడీ పెట్టుకున్న నువ్వుల్ని వేసుకొని కలుపుకుంటూ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయిపోయాక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు ఫ్రై అయ్యాక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే టమాటాని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. టమాటాని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, టమాటాని మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, టమాటా ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు ఇదే టైంలో కట్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకొని ఈవెన్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే పుదీనా టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇదే టైంలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం చల్లగా అయ్యాక మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. పోపు రెడీ చేసుకుందాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు, 5 వెల్లుల్లి రెమ్మలు, పోపు దినుసులు వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపుని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పుదీనా టమాటో పచ్చడి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.